తల్లిని వదిలి పిల్లవాడు ఉండలేడు. అమ్మనే చేరాలనుకుంటాడు. అమ్మని చూస్తూనే ఉండాలి అని అనుకుంటాడు. అలాగే భట్టర్ వారు అంటున్నారు శ్రీరంగనాయకితో, అంబా త్వా ప్రతికలం పశ్యేమా, ప్రతి క్షణం చూడాలమ్మా నిన్ను. సుఖాసీనరాలు అయి ఉంది అమ్మ. కుడి పాదాన్ని కిందకి చాపి ఉంచింది, ఎడమ పాదాన్ని ముడిచిపెట్టుకుని ఉంది. అభయహస్తాన్ని చూపిస్తోంది. కుడిపాదం మనం చేరడానికి వీలుగా, నమస్కరించటానికి వీలుగా మన కోసమే చాపి ఉంచింది. ఎడమ పాదాన్ని ముడిచి ఉంచటం ఠీవిని తెలియచేస్తోంది. జగత్ సామ్రాజ్ఞి కదా అమ్మ, ఆ ఠీవి కనిపిస్తోంది. అభయముద్రతో మనకుండేటటువంటి సంశయాలనన్నింటినీ తొలగించేస్తోంది. ఇక ముఖం చూద్దామా? నేత్రాలలో కరుణ పెళ్ళుబుకుతోంది. మరింతగా కరుణతో నిండినటువంటి కనులు విశాలములు అవుతున్నాయి. తరంగాలుగా దయ ఎగిసి పడుతోంది. ఎంత అద్భుతంగా ఉందో అమ్మ ముఖారవిందం. మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం త్వాం అంటారు. అంత కరుణ నిండినటువంటి కనులతో మనల్ని కటాక్షిస్తూ ఉండేటటువంటి అమ్మ దర్శనం మనకి సదా కావాలి అని కోరుతున్నారు భట్టర్ వారు.